మెంటల్ ఎక్కిపోవాలి కనిపించిర్రా నీకుంటా చూడి గుజాయించేసా నీకు ఎన్ని ఫోన్ చేసేయండి చిచ్చాప్ కావాలి మీ ఫోన్ ఎవరైనా దొరికిన వాళ్ళకి తిరుపతి లడ్డు ఫ్రీ మొన్న నైట్ నా సిమ్ మింగేసిండు, రీఛార్జ్ అయిపోతుంది మొన్న భయం వేస్తుంది. ఆడి దగ్గరనే ఉంది ఆ సిమ్, ఆడెటు పోయిండు ప్లీజ్ కనిపెట్టి ఇవ్వండి. ఆ సిమ్ ఏ టవర్ కూడా తెలియదు, ఈ టవర్ అనుకుని ఎడు పోయిండో ఏమో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఖతర్నాక్ బాయ్స్. ఈరోజైతే మంచి ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నాం. లాస్ట్ వీడియోలో మన సాయిగాడు నా మీద ప్రాంక్ చేసిండు, అదే మనం ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రివెంజ్ ప్రాంక్ చేస్తున్నా. నేనంటే ఏందో వానికి లెక్కలేనట్టు మాట్లాడింది లాస్ట్ వీడియోలో. సో అది ఎట్లా చేస్తున్నాం ఏందనేది మెంటల్ ఉండబోతుంది ఈ వీడియో. ఏమంటావు చింటూ? సో మేమందరం కలిసి లాస్ట్ వీడియోలో రామ్ గారిని కూడా బదలాం చేసేసిండు. యాక్చువల్లీ ఏమైందంటే మేమిద్దరం కలిసి ఇంట్లో అన్నం తింటుంటే వీడు కెమెరా లేపుకొని చేసిండు కదా. సో దాని తగ్గట్టు దాని సీక్వెన్స్లో మనం ఈరోజు రివెంజ్ ప్రాంక్ చేయబోతున్నాం. ఏం చేస్తున్నావు రివీల్ చేయరా రామా? మెంటల్ ఎక్కిపోవాలి కనిపించిర్రా నీకుంటా చూడి గుజాయించేసా నీకు అరే బంపర్ ఆఫర్ చెప్పు వారా, ఎంత మందికి ఉంది? ఏమి ఇస్తావురా? దొలాడి ఇచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తావు చెప్పు? దొరికిన వాళ్ళకి నంబర్ ఫోన్ చేసి ఎన్ని ఫోన్లు చేస్తారు చెయ్యి. ఎన్ని ఫోన్ చేసేయండి చిచ్చాప్ కావాలి మీ ఫోన్ కీడికి మొత్తం పగిలిపోవాలి. ఏమంటున్నా పగిలిపోయి ఒక పుచ్చ ఉండాలి, ఒక పుచ్చ తీసరని ఉండాలి. మెయిన్లీ ఏం తెలుసా, ఇప్పుడు సాయిగాడిని అయితే ఎవరైతే వెతికి ఇస్తారో చూసినామా వాళ్ళకి మనం తిరుపతి లడ్డు ఫ్రీ ఇస్తున్నాం. అంతే శ్రీనివాస గోవిందా. కాల్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ ఉంటాడు బయట మనోడు? మర్చిపోయినా మనం ఎవరైనా మీ అన్నరా ఏడుగురా? మా అన్న ఏడున్నా కనబడాలి అందరా. అరే మా అన్న ఏడు దోలాడి పట్టాలి. దొరికిన వాళ్ళకి తిరుపతి లడ్డు ఫ్రీ ఎన్ని రోజులు చలో. సో మేమైతే ఈ ప్రాంక్ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉండబోతుంది. సో పక్క పూర్తిగా చూడండి. నేను తప్పుకి నన్ను కూడా బ్లేమ్ చేసినవరా, అందుకే నేను ఇట్లా దాంట్లో జాయిన్ అయిపోయినా. మనకేం లేదు, మనందరి దాంట్లో ఫ్రీ అయిపోతాం. సో ఇప్పుడు మనం లాస్ట్ 2-3 వీడియోస్లో శ్రీధర్ గారు కూడా రాలే కదా. ఇప్పుడు కంటిన్యూషన్ ఇప్పుడు ఏంటంటే నేను కంటిన్యూషన్గా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కదా. ఇప్పటి నుంచి మంచి కంటెంట్ అనేది వస్తూ ఉంటుంది. సో పక్కా చూడండి మొత్తం. ఇదైతే మంచి ఎక్స్ట్రీమ్ కామెడీ అయితే ఉండబోతుంది. బందాకు పైసా अरे हाँ भैया पहचान लो ऐसे घूम गए जी 2-3 दिन से. अच्छा जी ठीक है. अरे चिंटू मी अन्नाडु मिस उधर चिपका देते हैं ECL पे. ECL में चिपका दे. मैं बेगम बाजार जा रहा हूँ. राइट बेगम बाजार में भी चिपकाता हूँ. कोई भी दिखे तो फोन करो, बोले फोन कर. हाँ पूरा ब्लॉक हो जाना फोन. మన వారం రోజులు అనగా అనిపించలే అన్నబెట్టి లాకు రోజు తిని
అరే ఆగరా, అరే రివెంజ్ నాదురా, ఓ పట్టుకో, ఇది పట్టుకో, అరే ఇది పట్టుకో. ఓపెనింగ్ మాది బాయ్. ఓపెనింగ్ అయితే బరాబర్ అయ్యాడు పడ్డాడు. అరే బరాబర్ ఉంటుంది అన్న. ఇదిగో చూడండి. అరే అరే అవురా, ఇట్లకెళ్ళి వచ్చేటోళ్ళకి దూరం రా, దూరం అంటే చూడొచ్చు. పెట్టేసారు చోటు బాయ్, వాళ్ళు అడ్డన పెట్టిర్రు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అరే అరే అట్లా కాదురా, అరే అట్లా కాదురా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దగ్గర చెప్తా, ఇట్లా పెట్టు. చలో ఇప్పుడు పెట్టరా ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్. మొన్న నైట్ నా సిమ్ మింగేసిండు, రీఛార్జ్ అయిపోతుందేమో నాకు భయం వేస్తుంది. ఆడి దగ్గరనే ఉంది ఆ సిమ్, ఆడెటు పోయిండు, ప్లీజ్ కనిపెట్టి ఇవ్వండి. ఆ సిమ్ ఏ టవర్ కూడా తెలియదు. ఈ టవర్ అనుకుని ఎడు పోయిండో ఏమో, టవర్ అనుకుని ఎడు పోయిండో ఏమో. కాలనీ ఒకటే కాదు చిన్న, నీకుంది ఇంకా సస్పెన్స్ ఉంది. ముందు ముందు పోతుంటే నీకు మజా మజా వస్తుంటాం. నిన్న నైట్ నుంచి కనిపిస్తలేడు, నిన్న నైట్ నుంచి రా, అర్థమైంది. 2 రోజులు బాయ్ కనిపిస్తుంది, పెట్టు. వస్తారా బాయ్, ఇదే ఎక్కువ వస్తారా, పైకి పెట్టు కొంచెం. రైట్ బరాబర్ పెడుతున్నావు. రామ్ గారికి బ్యానర్ గీనర్ ఏమైనా అతికిచ్చేది, కాంట్రాక్ట్ ఏమైనా ఉంటాయి. సో ఆడ అయిపోయిన తర్వాత మేము ఏం చేద్దాం అనుకుంటాం అంటే, వాడి ఇంటికానే డైరెక్ట్ పెట్టేసాం. ఇంటికానే డైరెక్ట్ అటాక్ పెట్టేద్దాం. భయ సో సాయిగా నీళ్ళు ఈ బ్లాక్. సో మనం ఏడ పెట్టాలి, పోల్కేట్కి పెట్టాలి. పోల్కేట్కి పెట్టాలి. కాదు, ఎందుకంటే నీ ఇంట్లోకే కెమెరా రైట్ తీసి, ఎందుకంటే అందుకని వాళ్ళు ఇక్కడ పెట్టాలి. మా ఇంట్లోకి వెళ్ళి నా రూమ్లోకి వెళ్ళి నువ్వు కెమెరా రైట్ చేసినావు కాబట్టి మీ ఇంటి కింద నేను పెడుతున్నా. చూసుకోకండి, వాళ్ళ ఇంట్లో చూడాలి కదరా. అటు పెట్టు, అటు పెట్టు. డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ పోతుంది, తీసుకోండి. వాడికి ఫోన్లు జావగొట్టాలి ఇప్పుడు, అంతా వైరల్ అవ్వాలి ఆడు. నాతో పెట్టుకున్నారా సాయి, వద్దురా, ప్రేమతో చెప్పిన ఆయన వద్దురా అని. పెట్టాలా పెట్టాలా అనుకో ఇలా నువ్వు తప్పు చేసినావు. అరే కెమెరా రైట్ చేసి నువ్వు నా మీద చేస్తుంటే నేను ఏదో ఒకటి సరే నా మీదనే కదా చేసిందని చెప్పి లైట్ తీసుకుంటుంటే నేను కొంచెం. నువ్వు కెమెరా మీద చేసినావురా నువ్వు చోటే, నీకు అయిపోయింది. ఏదైనా కనిపిస్తే ఫోన్ ఇది ఏమంటున్నా సరే అతికే పెట్టాలా పెట్టేద్దాం. పెట్టేసి మిస్సింగ్ నిజంగా అంకుల్ మజా కాదు, మిస్ అయిపోతున్నావు. అయ్యా నిజం. మేము ఎందుకు పెడతాం అంకుల్, కనిపిస్తే కూడా అందుకే తీస్తున్నాం. కనిపిస్తే ఫోన్ చేయరు. అవును సాయిగాడే సోలో స్టార్ వాడి అయ్యా నిజంగా నాకు బండి మీద కనిపించిండు వాడు. నిన్న నైట్ నుంచి వస్తలేడు ఆడు, 2 days నుంచి. ఆ నెంబర్ ఫోన్ చేయడం. ఒకవేళ కనిపిస్తే ఫోన్ చేయరు. మా వాడు కూడా మీ వాడు ఇంకా ఇద్దరు కలిసి తిరుగుతారు. యాక్చువల్లీ మనోడు రాహుల్ భాయ్ వాళ్ళ డాడీ, రోహిత్ వాళ్ళ డాడీ. రోహిత్ వాళ్ళ డాడీ. సో సాయిగాడు మిస్ అయ్యిండు. వద్దొద్దు, మిస్ అయిపోయిండు. ఇస్తున్నాడు మొన్న కనిపించిండు నిన్న మొన్న బండి మీద. హలో నేను ఏడుంటే నీకెందుకురా, బయట ఉన్నాం. ఏడుంటే నీకెందుకురా చెప్పురా. ఏంది నానా ఏం చేస్తారు మీరు తమాషాలు? మేమేం చేస్తున్నాం, అదే మా పని మీద వచ్చినాము. ఈడ ఏంది సొల్లుగానికి కొత్త బండి కొనిపిస్తున్నారా? ఫోన్ ఎందుకు వస్తున్నాయి? ఏం ఫోన్లు వస్తున్నాయి? నువ్వు నాకు ఫోన్ చేసినావు, నేను నీకు కాదు చేసింది, అర్థమైందా? ఓడ ఫోన్ చేస్తున్నా నాకు అంకుల్ గాడు. అరే పెట్టు, నీకెందుకు ఫోన్ చేస్తాడు, పెట్టు. సో కాలనీలో మొత్తం అతికిచ్చేసినాం. అయిపోయిన తర్వాత మెల్ల ఇప్పుడు ఏడు అతికిస్తున్నాము చూడు. అది కూడా ఏమంటున్నా, బయటికే ఇగో నేను బిజీగా ఉన్నారా బాయ్, ఇప్పుడు నా పని మీద ఉన్నా, కనబడాలి కదా. అరే నువ్వు మొత్తం దీనికి అతికిస్తే ఆడేమాత్రం ఇట్లా వస్తే ఆడ అరే అట్లా అదే ఫోన్లు చేస్తుండ్రా ఆడ. బాయ్ 2 నిమిషాలు లైన్ ముందు. అరే టేపు కావాలి మనకి. బాయ్ టేపు పొగట్టు వస్తుంది అలా పెట్టి
కాదు ఎగురుతూ ఉండండి, గాల్లో ఎగిరినట్టు ఉంటుంది మంచిగా. ఎగురుతుంటారా సాయిబాయి గాలిలా చాలా గలీజ్ చేసినవురా. నేను బి ఎంత గలీజ్ చేసా ఓడి ఇప్పటికెళ్ళి. పోరాడు తెలుసా, మిస్ అవుతున్నాడు. నీళ్ళు పడుతుంది తెలియదా? అరే వాన పడుతుందిరా బాయ్. ఇంతగానో వాన పడుతున్నా కానీ ఇంత డెడికేషన్తో చేస్తున్నా నేను, అర్థమైందా? టేప్ కూడా అవసరం లే అంటున్నా సాయిగాడు. మీకు అర్థమవుతుందా? సాయిగాడు టేప్ కూడా అవసరం లేదు, అందుకని సోలో స్టార్ అట. రైట్ అయిపోయింది సోలో స్టార్. ఆ జోలికి రావడం తప్పు. జల్లి కొట్టరా. అరే ప్రాంక్ అంటే ఇదిరా, నీకు రావాలరా ఫోన్లు ఇలాంటివి చేయాలి. ఇది కూడా పెట్టినాం కూడా మిస్సింగ్ అని గ్యాప్ అయిపోయాను. ఇది కూడా డైరెక్ట్ మిస్ అయిపోయింది. ఇది కూడా గ్యాప్ కావాలా, ఆడు కూడా మిస్ అయిపోవాలి. ఏమంటున్నా? అరే నేను నైట్ వెళ్ళిపోయినాడు, గాయబ్ అయిపోయింది. ఇగో కనిపిస్తే ఏడైనా కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయరు. ఫోన్ చేయి అన్న. ఏడున్నావు అన్న, నువ్వు ఏడున్నావు అన్న, ప్లీజ్ అన్న. మాకు ఏది తిరుపతి లడ్డిస్తా అన్నారన్న. తిరుపతి లడ్డిస్తారన్న అని చెప్పు. కట్ చేసి నువ్వు చెయ్యి. ఇప్పుడు చూడు. हेलो తిరుపతి లడ్డిస్తాను. हेलो भैया साया भैया ఇక్కడ మిస్సింగ్ అని పోస్టర్ పెట్టారు భయ్యా. తిరుపతి లడ్డిస్తాను. తిరుపతి లడ్డిస్తున్నారా భయ్యా? అట్లానే తిరుపతి లడ్డిస్తాను. తిరుపతి లడ్డిస్తున్నారా భయ్యా? అట్లానే తిరుపతి లడ్డిస్తున్నారు. ఇక్కడ మిస్సింగ్ అని ఫోటో పెట్టారు మా గేట్ కాడ. ఏమో భయ్య ఇక్కడ ఫోటో పెట్టారు. ఇగో ఇక్కడ మిస్సింగ్ అని ఇక్కడ వీడియో కాల్ ఇప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూ రాలేదా? ఇక్కడ నెంబర్ ఉంది భయ్యా అనేది పోస్టర్ మీద. ఉంది దొరికినోనికి తిరుపతి లడ్డు ఫ్రీ అని ఉంది భయ. లడ్డు ఇస్తుర్రా లేదా? బాయ్ మాకు కనిపించింది భయ్యా. అట్లానే మీకు ఫోన్ చేస్తున్నా, నెంబర్ ఉంది. నీ నెంబర్ ఉంది కాబట్టి ఫోన్ చేస్తాను. నీ నెంబర్ నాకు ఎట్లా వస్తుంది మరి? అయితే ఒక అన్న వాళ్ళు అడిగితే తిరుపతి లడ్డు ఇస్తున్నారు, అందుకే మేము ఫోన్ చేసినాం. తిరుపతి లడ్డు కోసమే ఫోన్ చేసినాం. అసలు మ్యాటర్ అంటే తిరుపతి లడ్డు కోసమే ఫోన్ చేసినాం. అసలు దర్శనం ఫ్రీ దర్శనమా? తిరుపతి లడ్డు అంటేనే ఫోన్ చేసినాం. మేమెందుకు ఇస్తాం లేకపోతే? లేదు భయ తిరుపతి లడ్డు ఆలమాకు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. చలో థ్యాంక్ యూ చేస్తున్నాడు. ఫోన్ చేస్తున్నాడు. ఏమంటున్నా ధనాధన్ చేస్తున్నాడు. కొట్టాలా అండి లడ్డు మీకు బంపర్ ఆఫర్లు వస్తుంది. నేను ఏం చేసినారా ఆయన? నేను ఇగో ఇక్కడ బయటికి పోతున్నా, ఊరికి పోతున్నా. నువ్వు చేసి నన్ను ఓడేస్తున్నావేం రా? ఎవరు మిస్సింగ్ అయ్యారంట? నువ్వు మిస్సింగ్ అయ్యి నాకు ఫోన్ చేస్తున్నావు భయమేదా? ఫోన్ చేసి నేను నా పర్సన్లో నేనే ఉన్నాను. నువ్వు పర్సన్ రా. అరే సాయిగా నీకుందిరా, నీకు బాజా. నాకు భయం అవుతున్నా మళ్ళీ ఏం చేస్తాడో ఏమో. నేను ఇంకా ఏమనుకుంటున్నా అంటే, నాకు ఇందాక థాట్ వచ్చింది, వెళ్తుంటే ఒక థాట్ వచ్చింది. ఏమని తెలుసా? వాళ్ళ కూడా చౌరస్తా 10/10 బ్యానర్ వేపిస్తామని. మ్యాటర్ ఏంటంటే, నేను మా పేరెంట్స్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తాను అంత ఇంపార్టెన్స్ కెమెరాకి ఇస్తా. అర్థమైందా? అట్లా అంటే నువ్వు కెమెరానే రైడ్ చేసినావు మామ. నీ మీద మేము రైడ్ చేయలేమా? రైడింగ్ చేసాం. ఈరోజు ఉంది నీ ఫోటోల మీద రైడ్, చూసుకో. ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నంబర్. మా వాడు తప్పిపోయిండు. ఏమంటున్నా అంతే, బుర్రపాడు పెట్టేసాడు చెల్లి. అయ్యా వేడి జిలేబీ పక్కన ఏం రాసాయి వర్షంలో మాకు ఇది. కానీ నీకు చేయాలరా. ఇగో ఈడు జిలేబీ తెలుసా నీకు? పెద్ద జిలేబీ ఆడు మా వాడు. తెలుసా ఈడు? చూసినావా? అయితే ఏమైంది, మొన్న నైట్ నా సిమ్ తీసుకుండు. నా సిమ్ తీసుకొని పోయిండు. అది రీఛార్జ్ చేయడం అయిపోతుంది, నాకు బాధ వస్తుంది. నా నోట్లో వేసుకున్నా డైరెక్ట్. అందుకే వీడియో తీస్తున్నాము. ఆర్జీ కాలనీలో ఉంటాడు. ఆర్జీ కాలనీలో. కరెక్ట్ చెప్పన్నా.
పాపం. అయ్యా సాయిగాడు మిస్సింగ్. లాస్ట్ వీడియోలో చేసింది కాబట్టి మనం కూడా రివెంజ్ చేసి దొంగతనం కాదు బ్రో, రాబరీ. తస్కరించుట. అయ్యా అయ్యా ఎడువైనా ఎటు పోయిండో ఏమో మనకు తెలియదురా. మన కెమెరా రైట్ చేసిండ్రా తెలుసా. అయ్యా ఎట్లా మొత్తం బల్ల కూడా ఫేమస్ అయిపోతుంది సాయిగాన్ వల్ల. అది మేము మీ స్కూల్ కాడ కూడా అతికేసి వస్తున్నాం. ఫైనల్లీ అయితే ఒక స్పాట్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఎక్కడ? నాగారం. గట్టి పట్టుకో. సాయిగాడు సీరియస్ అవుతున్నట్టుండ్రా. అనుకుంటలే. మంచిగా టేప్ కొట్టు బాయ్. సాయిబాయికి టేప్ చదవా బాయ్, ఇంకోటి కొందాం. నాకైతే పిచ్చ నవ్వు వస్తుంది రా. ఇక బయలుదేరుతాం. సాయిగాడు ఇంటికాడికి వచ్చి వెయిట్ చేసిండంట. ఫోన్ చేసి ఒకటే సావ కొడుతుండు. ఇక పోవాలి. ఆంది ఏందో ఇప్పుడు చూడాలి. ఇంటర్తో ఏం చేస్తున్నామంటే ఇట్లా ముగిచ్చేసి అంటే డైరెక్ట్ ఇప్పుడు పెట్టేసి ఏడేడ పెట్టినాం అనేది చూపిస్తాం. నాగారం స్కూల్లో కూడా ఫేమస్ అయిపోయింది సాయిగాడు. ఇగో వీళ్ళంతా క్రౌడ్ చూసిరా, అందరు గుమ్మైపోతున్నారు సాయిగాని పెడుతుంటే. ప్లీజ్ ఏమనుకోకూర్రి, మాకు సాయిగాడు ఏడ కనిపించినా కానీ మాకు ఫోన్ చేయదు ప్లీజ్. ఇదే నంబర్. అరే మధ్యలో ఓ సాయిబాయి వాళ్ళ ఫ్యాన్స్ వచ్చారు అప్పుడే. సాయిబాయి వాళ్ళ ఫ్యాన్స్ వచ్చారు భయ్యా. భయ్యా సాయిబాయి వాళ్ళ ఫ్యాన్స్ వచ్చారు. నాగారంలో అతికిచ్చేసినాం ఇప్పుడే. సో నాగారం అయిపోయినా వీడియో మొత్తం ల్యాగ్ అయిపోతుంది. దాని అతికిచ్చేది ఒకటే చూపిస్తా ఇప్పటి నుంచి. నాగారంలో పడిపోయింది, మల్లగూడలో పడిపోయింది, డబల్ బెడ్రూమ్ కాలనీ అంతా వైరల్ అవుతాం మీ నువ్వు. బాయ్ చూపెట్టు బాయ్, చూడాల్సి అంతా చూపెట్టు. గైస్ ఇది రాంపల్లి సిగ్నల్. రాంపల్లి సిగ్నల్ కార్డు కూడా పెడుతున్నాం రా. అరే ఏం చేస్తున్నా మీరు? ఏమైంది? ఏమైంది? కూతురు అతికిచ్చి కాలనీలా? ఏమైంది? కాలనీలా టిఫిన్ తిన్నావా? కూతురు కూడా అతికిచ్చినా మిస్సింగ్ అని. మాకేం తెలుసురా, మేము బయట ఉంటే మేము ఇంటి కార్లు అతికిస్తాం చెప్పు. అరే టమాటాలు చేయకూరనా? మాకు తెలియదురా. మాకు తెలియదురా. అరే మీరు ఏడు రారా, నేను ఇంటికాడికి వస్తున్నా. అరే మీరు మేము ఏడున్నామో మా పని మీద ఉన్నాం రా భయ్. మీ పని ఏందన్నా? ఏంది చెప్పు. అరే రానా ఫస్ట్ ఇంటికాడికి రా. నువ్వు రమ్మన్నప్పుడు వచ్చినావా రా? మీరే అతికిచ్చిరా అని చెప్తారు కాలనీలో మొత్తం, అర్థమైందా? కాలనీలో మొత్తం అతికిచ్చిర్రా. కాలనీ పన్నోడ నాగరం అతికిచ్చిరంట. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. ఓడు అతికిచ్చిరా ఆడనుకుంటా నాకు తెలిసి. ఓడు అదే మనం మన కూకట్పల్లి ఒకడు కాళ్ళు లేని వాళ్ళు ఇట్లా నడుచుకుంటూ పోతురు చూసినామా? అప్పుడు ఒకడు 2 రూపాయలు కాయిన్ వేసినాడు, ఆడే అతికిచ్చినాడు. అరే నాకేం తెలుసు రా, మేము బయటికి పోయేసి వస్తున్నాం. మజాక్ ఆడకన్నా అర్థమైందా? ఏమైందన్నా మళ్ళా? నాగల్ ఎందుకు పడుతున్నావురా? నాకు ఓడి పెట్టి ఓడి చూస్తున్నా. ఏడుస్తున్నావా? ఇంకో కాదురా, ఓడి పెట్టిండు. ఏందన్నా ఇదంతా? నువ్వే ఉన్నా, మీరే అతికిచ్చిరా అని చెప్తారు మొత్తం. నాకు తెలియదురా. నేను అతికిచ్చిన ఫోటో ఉందా? మరి మీరు వీడియో ఎందుకు తీసుకురా? నా వీడియో ఆప్ను. వీడియో ఆప్ అంటే అరే మేము ఏదో వీడియో బ్లాగ్ తీసుకుంటూ వచ్చినాం బయటకి ఇప్పుడే, అందుకే తీసుకుంటున్నాం. నాగారంలో కూడా అతికిచ్చినానా? అరే మేము దమ్మడ పోయి వస్తున్నారా, నన్ను తీసుకుని వస్తుర్రా. చిన్న పని అరే బాయ్, నువ్వు ఇప్పుడు ఎడికైనా వస్తున్నావు, నన్ను ఏడా పికప్? మీరు మజాక్ ఆడకురానా? నాకు తెలియదు రా, నాకు సంబంధం లేదు. నువ్వు చేస్తున్నావు అనుకుంటా మా మీద ప్రాంక్. ఏమంటావు భయ్యా? నాకు తెలియదు రా, నాకు అన్నా ఇప్పుడు మా ఇంట్లో మమ్మీ కేసు పెడతా అంటుందన్నా, ఏమంటాను చెప్పు. చిన్నదానికి నువ్వు మిస్ కాలే కదా, ఉన్నావు కదా కేసు ఎందుకు చెప్పురా? మిస్ కాలే కదా, ఉన్నావు కదా కేసు ఎందుకు? ఉన్నా అని చెప్పు. అరే అమ్మ అందరు ఫోన్ చేస్తున్నారంట మా చుట్టాలు. చూసినావా? ఎప్పుడు చేయనోడిపి వాళ్ళు చేస్తున్నంటే అర్థం చేసి
సాయిగాన్ అరే టైం నువ్వు వచ్చేసింది. ఇన్ని రోజులు ఏమన్నావురా అన్న ఏ చుట్టాలు కూడా ఫోన్ చేయరా అన్న అన్నావు. అట్లాంటి చుట్టాలే ఫోన్ చేస్తారు అంటే నువ్వు వేరే లెవెల్. అట్లనే మేము చేయలే అనుకో నువ్వు మా మీద అనుకున్నా కదా. హలో హలో అంట. అరే బల్లవడాలు నీ ఫోటోలో ఇచ్చిర్రా బల్లవడాలు కూడా. అన్న ఓడనా అతికిచ్చినోడు వాడు. ఇగో నీ వాట్సాప్ లో ఒక ఫోటో పెట్టిన చూడు. వాట్సాప్ ఓపెన్ ఓడ పెట్టినా జిలేబీ అంకుల్. జిలేబీ జిలేలే జిలేలే అయో అయో జిలేలే. జిలేబీ ఏమైందిరా? సోషల్ తప్పేనట కదా. అవునా? అవును బల్ల మొత్తం దాని ఫోటోస్ వేసిరు. ఆహా తప్పకుండా అనుకోలే అన్న. అవునా? ఇక్కడ అన్న ఏమోరా మాకు కూడా తెలియదు, అందరు తప్పిపోయారు అంటారు. అరే వాళ్ళ పిచ్చి కూడా షాక్ అవుతుంది. అవునా? బల్ల కూడా అలా ఆహా అన్న అట్లా తప్పిపోయింది. మేమందరం షాక్ అవుతున్నాం. బల్ల కూడా అలా అందరం. అవునా? అరే నువ్వు ఫోన్ కట్ చేయ పట్టుమని కట్ చేయి. అంత మొత్తం నాగరం ఇగరం అంట ఏమో అంటున్నావు. అరే నువ్వు చెట్లు ఎప్పుడు మజాక్ అడగనా అర్థమైందా? అరే నాకు తెలియదురా నేను లొల్లి లేదు, నాకు తెలియదు. అరే తెలియదు. మా మీద ఎందుకు వస్తున్నావు? మేము బయటికి వస్తున్నావురా ఓడ అంటించినా మన కాదు. లాస్ట్ వీడియోలో మీరు ఎవరెవరు ఉంటే చెప్పు. తెచ్చి అడుగురా. నువ్వేమో అన్నావు కదా మాటలు, ఏమో అన్నావు కదా నువ్వు, రాజేష్ గాడు, కమల్ గాడు అన్నారు కదా ప్రేమతో. నేనైతే చేయలేను. నేను చేసుకుంటారు మీతో రోజు మీకు చేస్తాం బోనాలు. మేము చేయలేదు. చూసుకోవనా అంట అమ్మ మూడో ఫోటోలు వేస్తారు కదా మొత్తం ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓడేసినా అరేడేసిర్రా. వాళ్ళకేం తెలుసు, వాళ్ళు స్కూల్కి పోయారు. తెలియదు మేము స్కూల్కి వెళ్ళి వచ్చినాం. సో గైస్ మేము ఏం చేసినామంటే మేము అతికేలే ఇమోషనల్ డామేజ్. అరే మెయిన్లీ ఏం తెలుసా, లాస్ట్ వీడియోలో నన్ను ఏం చేసినావు? ప్రాంక్ చేసినావు. నేను కూడా ప్రాంక్ చేసిన. ఇది ప్రాంక్ అన్న ఇది. అరే మనం అంటే అట్లనే ఉంటది. అరే మా అమ్మ పోలీస్ స్టేషన్ పోతుంది, పోలీస్ కేసు పెట్టినకే పోక్ అని చెప్పు. నేను దొరికిపోయినా మమ్మీ, చూడడానికి దొరికిపోయినా అని చెప్పు. అరే అరే తిరుపతికి వాళ్ళే నువ్వు నా మీద చేస్తే అలాగుంటుండే. నువ్వు నా మీద కెమెరా మీద చేసినావు. నీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పిన నా మీద చేస్తే అలాగుంటుంది, కెమెరా మీద చేస్తే కెమెరా జోలికి రాకని చెప్పిన. విన్నావా? వినలే. బట్టలు వేపిస్తా, అది వేపిస్తా, ఇది వేపిస్తా అన్నావు కదా. ప్రేమతో నేను కూడా తీసుకో. అట్లమేనా? మొన్న కెమెరా లేపిన, ఈసారి నిన్నే లేపుతా. సరే లేదు. అర్థమైందా? వీలైతే చేసి ప్రాంక్ నా జోలికి రాకరా తమ్ముడు. బస్టాప్ లో నాగారం బస్టాప్ లో 3 ఫోటోలు, చౌరస్తా కాడ 2 ఫోటోలు స్టార్ట్ అయితే సౌండ్. అరే అది ఉండాలి పెట్టి ఏం కాదు. దొరికిపోయింది గైస్. లడ్డు కావాలా? లడ్డు ఇంకో ఫోటో వద్దా? తీసుకో. ఇంకో ఫోటో ఏడుందా? కావాలా వద్దా? ఇట్రా దగ్గర సాయి కదా. ఇంకో ఫోటో ఏడుందో కూడా చూపిస్తా. ఠీకో